తిరిగి వార్తలకు స్వాగతం. రైల్వే ఉద్యోగ కార్మికులకు నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, రైల్వేల ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఎంప్లాయీస్ సంఘం భీమవరం బ్రాంచ్ ఆధ్వర్యంలో భీమవరం రైల్వే జంక్షన్ వద్ద అపరిష్కృత డిమాండ్లు నెరవేర్చాలని గురువారం నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరాన్ని కోనాల సందర్శించి వారి ఉద్యమానికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈరోజు రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టినటువంటి రిలే దీక్షకు సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి పూర్తి సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళ నూతన పెన్షన్ విధానం పేరుతోటి రైల్వే కార్మికులకి తీవ్ర నష్టం కలిగించేటువంటి పద్ధతుల్లో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నూతన పెన్షన్ విధానం కార్మిక వర్గానికి ఉద్యోగులకి తీవ్ర వ్యతిరేకమైనటువంటిది. ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వాళ్ళకి న్యాయమైన డిమాండ్తో ఈ దీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే రైల్వేల్లో ఇవాళ పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ కోరుకుంటూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ కారణంగా ఇవాళ ఉద్యోగ కార్మికుల ఉపాధికి భద్రతకి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతూ ఉంది. ఇవాళ రైల్వే ప్రైవేటీకరణ విధానాలు నిలుపుదల చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనాలు అమలు జరపాలి. రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి వేలాది ఉద్యోగ పోస్టులు భర్తీకి వాళ్ళ ప్రభుత్వాలు పూనుకోవాలి. ఇవాళ రైల్వే కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి శాఖగా ఇవాళ రైల్వే ఉంది. ఇవాళ రైల్వే లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఇవాళ రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంది. అయితే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రైవేటీకరణ కార్పొరేట్ వర్గాలకి ఈ మొత్తం ప్రభుత్వ సంపద ప్రజల సంపదను దోచిపెట్టడమే ధ్యేయంగా, అదానీలు అంబానీ లాంటి వాళ్ళకి అప్పచెప్పడమే ధ్యేయంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. పెనుగొండ మండలం సిద్ధాంతం శివారు ఘటాల దిబ్బ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో 3 మహిళలకు 2 పురుషులకు గాయాలయ్యాయి. తుని నుండి నర్సాపురం వెళ్తున్న ఆటో ట్రాక్టర్ను తప్పించబోయి సడన్ బ్రేక్ కొట్టడం వల్ల ఆటో బోల్తా కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఒక కుటుంబానికి చెందిన 5 గాయాల పాలయ్యారు. పెనుగొండ మండలంలో సంక్రాంతి సాంప్రదాయం పేరుతో కోడి పందాలు, జూదం, అసాంఘిక కార్యకలాపాలపై కొరడా జురిపిస్తామని మండల తహసీల్దార్ మెజిస్ట్రేట్ ఎం గురుమూర్తి రెడ్డి అన్నారు. విఆర్ఓలు, మహిళా పోలీసులు, విఆర్ఏలతో పెనుగొండ ఎస్ఐ రమేష్ మండల తహసీల్దార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో 7 పందెం బరులు గుర్తించామని, స్థల యజమానులకు నోటీసులు జారీ చేశామని, 107 మంది పందెం రాయులకు కోడి కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసు నమోదు చేశామని తెలిపారు. మార్టేర్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ పాలిటెక్నిక్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భోగి మంటలు వెలిగించి విద్యార్థులు సాంప్రదాయ రీతిలో నృత్యాలు చేశారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం భరతలక్ష్మి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని, విద్యార్థులు ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని, ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని కోరారు. వ్యవసాయ పాలిటెక్నిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రాంభద్రరాజు విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ క్రీడా సంస్థ పోటీల విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థాన శాస్త్రవేత్తలు డాక్టర్ కెఎఫ్ దక్షిణామూర్తి, డాక్టర్ వై సునీత, డాక్టర్ సి శ్రీనివాస్, డాక్టర్ పివి రమణారావు, డాక్టర్ వై సతీష్, డాక్టర్ ఎన్ విరోకినా, డాక్టర్ బి అనుష తదితరులు హాజరై విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి మురళీకృష్ణ పెనుమంట మండలంలోని మల్లెపూడి, ఆలమూరు, నత్తారామేశ్వరం, మామిడూరు, పొలమూరు గ్రామాల్లో ఎరువుల షాపులను తనిఖీ చేశారు. రైతులకు బిల్లులు లేకుండా విక్రయాలు జరపరాదని అన్నారు. స్టాక్ రిజిస్టర్, ఈ పాస్ మిషన్లు సక్రమంగా నిర్వహించాలని కోరారు. ఫారం 0లు, పిఎల్లు కలిగి ఉండాలని అన్నారు. వ్యవసాయాధికారి వై రాఘవేంద్రరావు పాల్గొన్నారు. మామిడూరు సొసైటీలో 40,000 విలువ చేస్తే నానో రైతులు ఉన్న ఫారం 0 తెచ్చుకొని పునరుద్ధరించాలని ఆదేశించారు. పెనుమంట మండలం మాటేరు 33/11 సబ్స్టేషన్ పరిధిలో మాటేరు, వెలగలేరు, నెగ్గిపూడి, సచివరం గ్రామాలు, పెనుమంట 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలో పెనుమంట గ్రామ పరిధిలోని పెనుమంట పంచాయతీ నుండి రాజీ కాలనీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చెట్లు కొమ్మలు తొలగించడం, మెయింటెనెన్స్ నిమిత్తం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని వినియోగదారులు సహకరించవలసిందని విద్యుత్ శాఖ అధికారులు కోరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
కార్మిక సంఘ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర మహాసభలు 30-31 తేదీన జరుగుతాయని వాటిని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు జిత్తిక నరసింహమూర్తి పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా ఉండాజ్వరం మండల కేంద్రంలో గీత కార్మిక సంఘ నాయకులు దళాలుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఉండాజ్వరం మండల కేంద్రంలో నరసింహమూర్తి గీత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ₹1 కూడా కేటాయించలేదని, ప్రమాదవశాత్తు వృత్తిలో మరణించిన వారికి 10 లక్షల రూపాయలు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన దానికి సంబంధించిన విధి విధానం విడుదల చేయలేదని అన్నారు. రాష్ట్ర 15వ మహాసభల్లో గీత కార్మికుల సమస్యలను, వృత్తి రక్షణ ప్రభుత్వ విధానాలపై చర్చించి పోరాటాలు చేయాలని గీత కార్మికులకి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు కామన మునుస్వామి, ఉపాధ్యక్షులు గుబ్బల వీర్రాఘవులు, మండల కార్యదర్శి బుర్రా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెరవల మండలం కండవల్లో గడపగడకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు మండల ఎంపీపీ, సొసైటీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల జేసీ ఇన్ఛార్జీలు, ఎంపీటీసీలు, కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది, గృహ సారథులు పాల్గొన్నారు. స్వచ్ఛత మనందరి బాధ్యతని, పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, సామాజిక బాధ్యత వహించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, బీసీ సంక్షేమ, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలంలో ధవళేశ్వర ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ప్రాంగణంలో వాలంటీర్లతో సమావేశం సందర్భంగా విచ్చేసిన సమయంలో అపరిశుభ్రంగా ఉన్న సభా ప్రాంగణాన్ని పరిశీలించి స్వయంగా చూపి తీసుకుని స్వచ్ఛతా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన జంగా జాన్సన్ ఆదర్శనీయులని, వారు జీవించలేనప్పటికీ వారి పేరున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం బాలుర పాఠశాలలో నిర్వహించిన ఏబిసిసి ఫెస్టివల్ జంగా జాన్సన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ, స్థానిక నాయకులు సతీష్ చంద్ర, స్టాలిన్, గిరిజా బాబు, చిన్నీలతో కలిసి ప్రారంభించారు. ముందు తరాల వారికి అందించాలని, ఏదైతే తన జీవించలేకపోయినా కూడా స్ఫూర్తిని రగిల్చిన వాడు నిజమైనటువంటి చిరంజీవి. ఆ చిరంజీవి మొత్తాన్ని పొందినటువంటి జాన్సన్ గారు, వారి పేరున క్రికెట్ టోర్నమెంట్ మనం జరుపుకుంటున్నాం. ఇవాళ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పండుగ నెల అంటే సంక్రాంతి అంటే గ్రామీణ సాంప్రదాయాలకి ఒక పెద్ద పండుగ. ఆ సందర్భంలో యువతంతా కూడా క్రీడల పట్ల ఆసక్తులు కావాలని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కూడా మీరందరూ జాన్సన్ గారి ఫాలోయర్స్గా, అభిమానులుగా, ఆయన్ని ప్రేమించే వ్యక్తులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేటువంటిది మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మీరు పిలిచినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు చెప్పిన టైం కంటే ముందుగానే నేను వచ్చాను. నియోజకవర్గ స్థాయి మాస్టర్ శిక్షకులు ప్రధానంగా శిక్షణ అందజేసే క్రమంలో తాత్కాలిక షెడ్యూల్ ముందస్తుగా సిద్ధం చేసుకుని ఎన్నికల ప్రక్రియపై నోటిఫికేషన్ విడుదల చేసే నాటి నుండి ఏ బృందాలకు ఎప్పుడు శిక్షణ ఇవ్వాలో సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మంజులత పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అసెంబ్లీ నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లకు జిల్లా స్థాయి శిక్షకులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్ మంజులత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, సహాయ కలెక్టర్ యశ్వంత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొని దిశానిర్దేశం చేశారు. జిల్లాలో జగనన్న తోడు పథకం కింద 8వ విడతగా 14,651 మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మంజులత పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ ద్వారా జగనన్న తోడు 8వ విడత ఆర్థిక సహాయ పంపిణీ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయగా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి జగనన్న తోడు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, డిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, అధికారులు లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. భయం అజ్ఞానం నుంచే పుడుతుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.